హలో అండి. ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఎగ్ కర్రీకి కావలసిన కూరగాయలు ముందు శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం వెల్లిపాయలు తీసుకొని ఇలా ఇన్స్టెంట్గా దంచుకోవాలి. మనం ఇలా ఇన్స్టెంట్గా దంచుకోవడం వల్ల మన కర్రీకి అద్భుతమైన టేస్ట్ వస్తుందండి. ట్రై చేయండి. ఇలా ముందే ఎగ్స్ని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఎగ్స్ మొత్తం బాయిల్డ్ అయ్యేంత వరకు మనం కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. కర్రీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ మనం బాండి పెట్టుకుందాం. ఏంటి ఇవాళ పెద్ద బాండి పెట్టారని చూస్తున్నారా? ఇవాళ 2 మెంబర్స్కి ఎక్స్ట్రా వంట చేస్తున్నాను నేను మా ఇంట్లో. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఎప్పటిలాగానే పోపు దినుసులు వేసుకుందాం. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుందాం. ఎగ్ కర్రీకి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా వేసుకున్న వాటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను మసాలాలు వేయకుండా ఈరోజు కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా, ఎక్స్ట్రా 2 మెంబర్స్కి వంట చేస్తున్నాను ఇవాళ అని. అందుకని బాయిల్డ్ అయిన ఎగ్స్లో సాల్ట్ కూడా వేసాను చూడండి. ఇప్పుడు మనం పోపు ప్రిపరేషన్ చూద్దాం. ఇవి ఇంకా ఫ్రై కాలేదండి. మనం ఇవి ఇంకా డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ మనం పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఎప్పుడైనా మనం బాయిల్డ్ ఎగ్ చేసేటప్పుడు ఉల్లిపాయలు క్వాంటిటీ ఎక్కువగా వేసుకోవాలండి. ఎప్పుడైనా మనం బాయిల్డ్ ఎగ్ చేసేటప్పుడు ఉల్లిపాయల క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలండి. ఉల్లిపాయలు ఎన్ని తీసుకుంటామో టమాటాలు కూడా అన్నీ తీసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ చిక్కదనంగా వస్తుంది. ఉల్లిపాయలు సగం వరకు వేగాయి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇన్స్టెంట్గా దంచుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది అద్భుతంగా వస్తుందండి. పోపులో వేసాను కదా అల్లము, ఇప్పుడు వెంపుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. నిజంగా మనం మసాలాలు ఎక్కువగా వేసుకోకుండా ఇన్స్టెంట్గా దంచిన అల్లం వేసుకొని కర్రీస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం అల్లం వేగేంత వరకు మనం వెల్లుల్లిపాయలకు మిరపకాయలకు పట్టేంత వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి. అల్లం మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొంచెం పోపులో నేను కొత్తిమీర, కరివేపాకు వేస్తూ ఉంటానండి. కరివేపాకు మనం ఎలాగో వేస్తాము, కానీ నేను కొత్తిమీరను కూడా పోపులో వేస్తానండి. నెక్స్ట్ మనం టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాం. చూడండి ఎంత రెడ్నెస్ ఉన్నాయండి టమాటాలు. టమాటాలు యాడ్ చేసుకొని నెక్స్ట్ మనం కారం కూడా టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుందామండి. మొత్తం టమాటాలు మొత్తం మగ్గేంత వరకు మనం మూత పెట్టి ఉంచాలి. మధ్యలో మళ్ళీ ఒకసారి కలపాలండి. చూడండి నేను కారం వేసి కలిపాను. టమాటాల క్వాంటిటీ కూడా నేను ఎక్కువ తీసుకున్నాను చూడండి. ఉల్లిపాయలు ఎట్లా కట్ చేశానో టమాటాలు కూడా అలాగే పొడవుగా కట్ చేశాను. మూత పెట్టాను. నెక్స్ట్ మనం కర్రీ చూస్తే బాయిల్డ్ అయిపోయాయి. టమాటాలు మొత్తం ఉడికిపోయాయి. నెక్స్ట్ ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మళ్ళీ కాసేపు పెట్టాలండి, మరిగించుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేశాను అనుకుంటున్నారా? అవి మొత్తం ఇంకెంతవరకు ఉంచుతానండి నేను. అలాగే ఎగ్గులు బాయిల్డ్ అయ్యాయో చూద్దామండి. అవునండి అయిపోయాయి. చాలా వాటర్ పోసాను, వాటర్ అన్నీ ఇంకిపోయాయి. నెక్స్ట్ మనం ఎగ్స్ని ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో. కడాయిలో ఆయిల్ వేసాను. నెక్స్ట్ ఎగ్స్ని ఇలా కట్ చేస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారా? ఎగ్స్ని మనం ఇలా కట్ చేయకుండా వేసినట్లయితే నూనెలో పేలిపోతాయండి, మనకి వంటకి ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి ముందే ఎగ్స్ని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. నేను అన్ని ఎగ్స్ ఒకటేసారి వేస్తున్నానండి. ఎగ్గులు కూడా ఇవాళ నేను ఎక్కువనే తీసుకున్నాను.
9 ఎగ్స్ అట్లా తీసుకున్నానండి. చూడండి ఏం చిటపటలాడకుండా మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఎగ్స్ అన్నీ మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం వేంపుకోవాలండి. చూడండి ఏమీ ఇబ్బంది లేకుండా వేగుతున్నాయి, మనకి పేలకుండా మనం సేఫ్గా ఇలా వేంపుకోవచ్చండి. నెక్స్ట్ మనం కర్రీ చూద్దాం. కర్రీ దగ్గర పడుతుందండి. ఇవి మనం పూర్తిగా వేంపుకునే వరకు మన కర్రీ కూడా అయిపోవస్తుందండి. నేను ఇందులో ధనియా పౌడర్, కొన్ని మసాలాలు యాడ్ చేశాను. మేమైతే ఇంట్లో ఎక్కువ మసాలాలే యూజ్ చేస్తామండి. ఇప్పుడైతే నేను ఇన్స్టెంట్గా తక్కువ మసాలాలు ఉండాలని చెప్పి తక్కువ క్వాంటిటీ తీసుకొని ఇన్స్టెంట్గా అది ప్రిపేర్ చేశాను. మసాలా కూడా అందులో ధనియా పౌడరే ఎక్కువ ఉంటుందండి అందులో. మళ్ళీ ఒకసారి ఎగ్స్ చూద్దాం. చూడండి గోల్డ్ కలర్ అయిపోయాయి. ఇంకా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుందామండి. ఇందులో సాల్ట్, పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. కానీ నేను కర్రీలోనే ఎక్కువ క్వాంటిటీ వేసాను కదా అని చెప్పి ఇందులో ఏం యాడ్ చేయడం లేదండి. ప్రతిరోజు మనం ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోవాలండి. అలా మనం బాయిల్డ్ ఎగ్ తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది మెరుగవుతుంది. ఎంత వర్క్ అయినా మనం ఈజీగా చేసుకోవచ్చు. చూడండి గోల్డ్ కలర్ అయిపోయాయి. ఒకటొకటిగా మనము కర్రీలో ఇవన్నీ యాడ్ చేద్దాం. ఎగ్స్ ఇలా అన్ని ఎగ్స్ని మనము కర్రీలో యాడ్ చేసుకోవాలి. చక్కగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇలా మంచి రెసిపీస్ నేను చేయాలంటే మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయాలండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. చూడండి లాస్ట్లో నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. అంతే అండి, కర్రీ ప్రిపరేషన్ అయిపోయినట్లే. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉంచుతానండి. నెక్స్ట్ మనం కర్రీ కన్సిస్టెన్సీ ఎట్లా వచ్చిందో చూద్దాం. లాస్ట్లో కొత్తిమీర కూడా నేను యాడ్ చేసి మూత పెట్టి ఉంచుతానండి. చూడండి నెక్స్ట్ కొత్తిమీర వేసి నేను మూత పెట్టి ఉంచానండి. చూడండి నేను ఎన్ని వాటర్ వేసానో వాటర్ అంతా ఇంకిపోయింది. కర్రీ మంచి కన్సిస్టెన్సీ వచ్చిందండి. చూడండి అంతే అండి, ఎగ్ కర్రీ ప్రిపరేషన్ అయిపోయింది. థ్యాంక్ యూ.